హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 69కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 16, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి. అండ్ అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి సన్హైజర్ నుంచి సన్హైజర్ అయితే ఒక ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేసింది. సన్హైజర్ మూమెంటమ్ స్పోర్ట్ అనే ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఇయర్ బడ్స్ ని మనం చెవులో పెట్టుకున్నాం అనుకోండి, మన హార్ట్ రేట్ ని అయితే మానిటర్ అయితే చేస్తుంది. అంటే మన బ్లడ్ లో ఉన్న టెంపరేచర్ కూడా మానిటర్ అయితే చేస్తుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ ని మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని ఇయర్ బడ్స్ కనెక్ట్ చేసుకుని ఆ మొబైల్ యాప్ లో అయితే మనం మన హార్ట్ రేట్ ని అంటే మన బ్లడ్ టెంపరేచర్ ని కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు మనం మన హార్ట్ రేట్ని చెక్ చేసుకోవాలనుకుంటే హార్ట్ రేట్ చెకింగ్ మిషన్స్తో కానీ, లేకపోతే స్మార్ట్ వాచెస్తో కానీ, రింగ్స్తో కానీ చెక్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ నుంచి మనం ఇయర్ బడ్స్ నుంచి కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. బట్ ఇదొక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ ప్రైస్ మాత్రం వీళ్ళు చాలా ఎక్కువ అయితే పెట్టారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 25,990 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఒక 10 రూపాయలు తక్కువ 26,000 అని చెప్పొచ్చు. సన్హైజర్ అంటే మనకి ఇది ప్రీమియం సెగ్మెంట్ కిందకి అయితే వెళ్తుంది. బట్ వాళ్ళ ప్రోడక్ట్లు అలాగే ఉంటాయి, వాళ్ళ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా మనకి ఉంటుంది. బట్ వీటిని కొనాలంటే మినిమం రిచ్ అయి ఉండాలి. బట్ ఇవైతే ఇప్పుడు మనకి సన్హైజర్ వాళ్ళ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొంచెం రిచ్ అయితే మీరైతే వీటిని కొనవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి రియల్మీ నుంచి రియల్మీ 13 Pro సిరీస్ అయితే మనకి జూలై 30 తారీఖున అయితే లాంచ్ అవబోతున్నాయి. దీంతో పాటే వీళ్ళైతే ఒక వాచ్ అయితే టీచ్ చేస్తున్నారు, రియల్మీ వాచ్ S2. దీని అయితే టీచ్ చేస్తున్నారు. ఇషాన్ అగ్రవాల్ అయితే దీనికి సంబంధించిన రిటైల్ బాక్స్ అయితే ఒకటి లీక్ చేశాడు. బట్ ఇషాన్ అగ్రవాల్ అంటే ట్విట్టర్లో మనకి ఎలక్ట్రానిక్ మనకి మొబైల్స్ కానీ ఇలాంటి డివైసెస్ లీక్ చేస్తారు. బట్ ఇప్పుడైతే ఇతను ఒక రిటైల్ బాక్స్ అయితే లీక్ చేశారు. ఇది మనకి రియల్మీ వాచ్ 2S ఈ వాచ్ బాక్స్ అయితే లీక్ చేశారు. ఇక్కడ మనకి ఈ వాచ్ లో చూసుకుంటే వేర్ యువర్ ఏ అయితే కనబడుతుంది. అండ్ అలాగే ఈ వాచ్ లో మనకి ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. బట్ ఈ వాచ్ లో మనకి ఏ ఫీచర్స్ అయితే చాలా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, జూలై 30 తారీఖున మనకి రియల్మీ 13 సిరీస్ అండ్ అలాగే మనకి ఈ రియల్మీ వాచ్ S2 అయితే లాంచ్ అవబోతున్నాయి. ఆ రోజే వీటి ప్రైస్, ఏ ఫీచర్స్, వాచెస్ లో ఇంకేం తీసుకొచ్చారని బట్ మనకి మొత్తం తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూసుకుని మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 Pro అయితే మనకి ఆగస్టు 13వ తారీఖున అయితే లాంచ్ అవుతున్నట్లయితే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇది నిజమో కాదో తెలియదు. బట్ మేబీ ఆగస్టులో అయినా సెప్టెంబర్లో అయినా రావచ్చు ఈ మొబైల్ ఖచ్చితంగా. దీంట్లో వీళ్ళు ఒక ఆఫర్ అయితే తీసుకొస్తున్నారు. మనం గూగుల్ పిక్సెల్ 9 Proని కొంటే వీళ్ళైతే జెమినై అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ మనకి ఇది 1 month చూసుకుంటే దాదాపు 1950 రూపాయలు అయితే ఉంటుంది. మనకి జెమినై అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ మనకి ఒక నెలకు చూసుకుంటే 1950 రూపాయలు అయితే ఉంటుంది. మనకి 12 నెలలకు చూసుకుంటే దాదాపు 23,400 అయితే అవుతుంది. 23,400 విలువ గల సబ్స్క్రిప్షన్ మనకి 1 year సబ్స్క్రిప్షన్ ఈ గూగుల్ పిక్సెల్ 9 Pro కొంటే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం 1 year పాటు అని చెప్తున్నారు. బట్ చూడాలి, గూగుల్ పిక్సెల్ 9 Pro మనకి ఆగస్టులో లాంచ్ అవుతుందా లేకపోతే సెప్టెంబర్లో లాంచ్ అవుతుందా. బట్ అప్పుడు మాత్రం లాంచ్ రోజు ఒకవేళ మొబైల్ కొంటే వీళ్ళైతే 1 year పాటు మనకి జెమినై అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ మనకి అడ్వాన్స్డ్ అంటే మనకి ఇప్పుడు ChatGPT 3 ఉంది. 3లో ఓన్లీ మనం టెక్స్ట్నే ఎంటర్ చేసి ఏదైనా సెర్చ్ చేసామనుకోండి టెక్స్టే వస్తుంది. ChatGPT 4లో మనం ఏదైనా ఏ ఫొటోస్ కానీ ఏదైనా మనకి ఫొటోస్ కానీ మనకు కావాలనుకుంటే ChatGPT 4కి అయితే మనం వెళ్ళాలి. ChatGPT 4ని యూజ్ చేయాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇందులో కూడా మనకి అంతే. ఈ జెమినైలో వీళ్ళైతే మనకి నార్మల్ వెర్షన్ అయితే ఉంటుంది, ఫ్రీది అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి అడ్వాన్స్ లెవెల్లో కావాలంటే జెమినై అడ్వాన్స్డ్ మనం తీసుకోవాలి సబ్స్క్రిప్షన్. బట్ 1950 రూపాయలు అయితే ఉంటుంది ఒక నెలకు వచ్చి. వీళ్ళు 1 year పాటు అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ పిక్సెల్ 9 Pro లాంచ్ అయిన రోజే మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి హెచ్ఎండి నుంచి హెచ్ఎండి అయితే కీప్యాడ్ ఫోన్స్ ని మన ఇండియాలో లాంచ్ చేసింది. బట్ ఫస్ట్ టైం అయితే వీళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ అయితే మన ఇండియాకి తీసుకొని రాబోతున్నారు. హెచ్ఎండి బ్రాండ్ నుంచి అయితే హెచ్ఎండి క్రెస్టా అండ్ అలాగే హెచ్ఎండి క్రెస్టా మ్యాక్స్ ఈ 2 ఫోన్స్ అయితే హెచ్ఎండి అయితే త్వరలోనే ఇండియాలో లాంచ్ చేసినట్లయితే ఒక పోస్టర్ అయితే తీసుకొచ్చింది. బట్ చూడాలి, హెచ్ఎండి నుంచి వచ్చే ఫోన్స్ అయినా
మనకి రీజనబుల్ ప్రైస్ లో తీసుకొస్తే అక్కడ కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నోకియాని హెచ్ఎండి తీసుకొని బట్ వాళ్ళు మంచి ఫోన్స్ తీసుకొచ్చారు, నోకియా ఫోన్స్ తీసుకొచ్చారు, కానీ ప్రైస్ మాత్రం విపరీతంగా పెట్టారు. వాటికి అసలు సేల్స్ లేకుండా పోయింది. బట్ అంత సక్సెస్ అవ్వలేదు హెచ్ఎండి తీసుకున్నాక నోకియా అయితే. బట్ చూడాలి హెచ్ఎండి బ్రాండ్లో అయినా కొంచెం రీజనబుల్ ప్రైస్లో పెట్టి మనకి మంచి స్పెసిఫికేషన్ తీసుకొస్తే అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ చూడాలి వీళ్ళంతా ప్రైస్ పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ అయితే ఒక 18 నెలల వరకు మనకి సముద్రంలో ఉండి దాన్ని తీసాక కూడా అది వర్క్ అయిందంట. బట్ ఇది మాత్రం ఒక ఆశ్చర్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి 18 నెలలు సముద్రం నీళ్ళలో ఉండి మనకి ఆ వాచ్ వర్క్ అవుతుందంటే ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మనకి బ్రిటిష్ లోని వర్జిన్ ఐలాండ్ అని ఈ ఐలాండ్ లో అయితే జరిగింది. రిక్ అనే ఒక వ్యక్తి అయితే వాళ్ళ కొడుకు బర్త్డే ఉందని బీచ్ కి అయితే వెళ్ళారంట. బీచ్ కి వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేసినప్పుడు అక్కడ అతనికి సంబంధించిన వాచ్, యాపిల్ వాచ్ అయితే ఆ నీళ్ళలో పడిపోయిందంట. అతను అప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు అంతా పట్టించుకోలేదు, బయటకు వచ్చి చూశాడు. బట్ ఫైండ్ మై డివైస్ యూస్ చేసి చూస్తే ఆ వాచ్ పోయినట్లయితే అతనికి కనిపించింది. బట్ పోయిందని అతనైతే ఆ వాచ్ అయితే వదిలేశాడు. బట్ ఆశ్చర్యం ఏంటంటే 18 నెలల తర్వాత ఆ వాచ్ అయితే ఒక అతనికైతే దొరికింది. అక్కడ తిరిగే ఒక అతనికైతే దొరికింది. ఆ వాచ్ ని ఛార్జింగ్ పెడితే అదైతే ఆశ్చర్యకరంగా అదే పవర్ ఆన్ అయితే అయిందంట. బట్ పాడవకుండా మనకి 18 నెలల పాటు నీళ్ళలో ఉండి అదైతే పవర్ అయితే ఆన్ అయింది. అతను పోయినప్పుడు ఫైండ్ మై డివైస్ యూస్ చేసి అతనైతే ఫైండ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అయితే అప్పుడు దొరకలేదు. బట్ ఇతను ఛార్జింగ్ పెట్టాక పవర్ ఆన్ అయ్యాక దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ పాపప్ చూసి ఆ వాచ్ ఓనర్ కి అయితే కాల్ చేశాడు. బట్ అతనైతే అసలు ఆశ్చర్యపోయాడు. 18 నెలల తర్వాత ఈ వాచ్ మళ్ళీ పనిచేస్తుందని ఆశ్చర్యపోయాడు. అతనైతే వాచ్ ఎవరికైతే దొరికిందో అతనైతే ఆ వాచ్ అయితే ఆ వాచ్ ఓనర్ కి అయితే ఇచ్చేస్తాడు. ఆ వాచ్ ఓనర్ అయితే యాపిల్ అయితే మెచ్చుకున్నాడు. ఇలా యాపిల్ మేకింగ్ అమేజింగ్ టెక్నాలజీని యాపిల్ అయితే మెచ్చుకున్నాడు. బట్ 18 నెలలు సముద్రంలో ఉండి వాచ్ మళ్ళీ వర్క్ అవుతుంది అంటే ఇది ఒక ఆశ్చర్యం అని చెప్పొచ్చు. బట్ యాపిల్ అయితే మనకి బిల్ క్వాలిటీలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అయితే చేయదు. ఇది ఫ్రెండ్స్ ఈ టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.